బావ శారీస్ కి ఫ్లవర్స్ కి బ్యాలెన్స్ తప్పే స్టేజ్ ఎప్పుడో దాటేశాడు. పడిపోతాడని పొంగిపోకు, తర్వాత నువ్వు పడతావు బోర్లా. శారీకున్న పవర్ నీకేం తెలుసే పూరి. కలర్ ని బట్టి కళ్ళని, కట్టును బట్టి హార్ట్ ని, మోడల్ ని బట్టి మైండ్ ని, వాకింగ్ స్టైల్ ని బట్టి టోటల్ కట్అవుట్ నే మన కంట్రోల్లో కట్టి పడేయొచ్చు. కాన్ఫిడెన్స్ బానే ఉంది కానీ బావ మాత్రం కరుడు కట్టిన తీవ్రవాదులు అంటాడు. కరుగుతాడని అస్సలు నమ్మకం లేదు. కరుడు కరగకపోతే కవ్వంతో చిలికి వెన్నపోసి తీసి పొయ్యి మీద పెట్టి నెయ్యి చేసేస్తా. రాజకుమారి ఇక్కడ, హరా శ్రీనివాస్ అక్కడ. 364 రోజులు మొగుళ్ళు ఎలా ఉన్నా పెళ్లి రోజు మాత్రం పెళ్ళం బెల్లం. ఈ ఎపిసోడ్ నీకు దిగుతుంది పెద్ద బెల్లం. సర్లే, ఇంతకేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. మీ బావ మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా పెళ్లి రోజు మాత్రం నాకేదో ఒక సర్ప్రైజ్ ఇస్తాడే. సర్ప్రైజ్ నోర్మి. ఈ రోజు మీ బావ చెప్పిన దానికి అడ్డు చెప్పకుండా చాలా చాకచక్యంగా సర్ప్రైజ్ కొట్టేయాలి. నువ్వు మధ్యలోకి దురిపే మొత్తం చెడగొట్టేకు, సంపెత్తాను. బ్లాక్ ఆల్వేస్ బాబు క్రాక్. అనీష వాళ్ళలో చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి. ఈ అనీష ఎవరండి అయ్యగారు? పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలను వాళ్ళలో వాడేస్తుంది. అమ్మాయి ఎంత బాగుంటుందా? అనీసా అంటే అవినీతి నిరోధక శాఖరా. అమ్మాయి కాదురా, అమ్మాయి కాదురా, అమ్మాయి కాదురా. సండే రోజు వెడ్డింగ్ డే వచ్చి సెలవు పెట్టే ఛాన్స్ మిస్ అయిందని పిచ్చ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. నువ్వు ఇలాంటి సగం సగం న్యూస్లు చదివి సిరాకు తెప్పించావు అనుకో, సెంటర్ లో తన్ని టాపా ఎవరి మీద తోసేస్తాను. ఎలా వెళ్ళి బాత్రూమ్ లో గేజ్ రాంజే. అలాగే అనీసా అంట, అనీసా అయ్యాదా సమోహీడు చారి గారు. ఈయనకేం చచ్చిందో చెప్పండి చారి గారు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ సీని గారు. చారి గారు చాలా థ్యాంక్స్ అని చెప్తే అబద్ధం ఆడుతున్నాను నచ్చుకుతున్నట్టు అర్థమైపోద్ది, కానీ మీరు కూడా ఏంటండి ఈ రోజు మీ రాశిఫలాల్లో మొహం కలకలాడిపోద్దని రాసిందండి. చారి గారు చెప్పించు కొట్టేస్తాను మిమ్మల్ని జోకులేహారంటే. పెళ్లి రోజు మొగుడు మొహం కలకలాడిపోవడం ఏంటండి? కవిలిపోయిన కమలకాయ మొహం మీరును రాసుందండి. వాసిపోద్దండి. ఆయన రాసి ఫలాలు పత్తిర్లు పెళ్లి గాని అబ్బాయిలకు గాని పెళ్ళైన మొగుళ్ళకి పొద్దున్న పెళ్ల మొహం చూస్తే తెలిసిపోద్ది ఆ రోజు ఎలా గడుతుందో. పాజిటివ్ గా ఉండండి, పెళ్లి రోజు పండగ అయిపోద్ది. గాడిద గుడ్డ అయిపోద్దండి. అసలు పెళ్లి రోజు జరుపుకునే ముందు 2 నిమిషాలు మౌనం పాటించాలి తెలుసా? కావాలంటే చూడండి, ఇవాళ మేడం మొహం చూడగానే మైకేల్ జాక్సన్ లో మెలికలు తిరిగిపోతారు. తిరిగిపోతారు. మోర్చ వచ్చిన వాళ్ళ కొట్టేసుకోకుండా ఉంటే చాలు. సర్లేండి, ఇంతకీ ఈ రోజు మేడంకి ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు? సర్ప్రైజు ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకే ఇవ్వాల్సింది మామూలుగా ప్లాన్ చేయలేదు. ఈ రోజు నేను మా ఆవిడకి ఇచ్చే సర్ప్రైజ్ కి షాక్ తగిలి చచ్చిపోయినా చచ్చిపోద్ది. చూసారా, పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. చూస్తున్నా మీరు ఫోన్ పెట్టేస్తే పెళ్లి రోజు చేసుకుంటా. రెచ్చిపోండి. రెచ్చిపోవడం కాదు, ఈ పెళ్లి రోజు మా ఆవిడకి పిచ్చెక్కిస్తా. చెప్పానా చెప్పానా ఈ రోజు నాకు సరైన సర్ప్రైజ్ ఉంటుంది. చెప్పావులే. ఈ మూమెంట్ లో ఎంట్రీ ఇస్తే ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందంటే, సీ మై సిస్టర్.